జాతికి పెద్ద మనిషిని నేను. సో మోత్కుపల్లి మాట వింటేనే మళ్ళీ కాంగ్రెస్ అధికారం వస్తుంది. నా జాతి ఓట్లేస్తున్నారు కానీ మాకు సీటు రావట్లేదు, మా కులాన్ని చిన్న చూపు చూస్తున్నారు. మేము ఇంకా ఏంది రేషన్ కార్డు కాడనే ఉన్నాం. మేము రేషన్ కార్డు చాలు మాకు అన్నట్టున్నది మా పరిస్థితి. కాబట్టి ఇలా ఎదిగిన నాయకులను తొక్కేసి మా కులాన్ని తొక్కేసి మమ్మల్ని అన్యాయం జరుగుతుంది. కాబట్టి అసలు మా కులాన్ని రాజకీయ చైతన్యం చేసి రాబోయే కాలంలో మా కుల బలం ఏందో చూపించాలనేది నా ఉద్దేశం. ఎవడి ఆటలు సాగనివ్వను. మా కులానికి అన్యాయం చేస్తే ఎవరిని క్షమించేది లేదు. రాబోయే కాలంలో పరిపాలన ముఖ్యమంత్రులు మేము కాకపోవచ్చు, కానీ ఇంకా పవన్ కళ్యాణ్ లాగా మేము ఉండలేమా? ఒక పవన్ కళ్యాణ్ మరి వాళ్ళ కులమంతా ఒకటిగా ఉండి ఆయనకు సపోర్ట్ చేసింది కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం కాగలిగాడు. ఏమండి, ఇలా ఆ కులానికి సంబంధించిన పనులను చేసుకుంటున్నారు. మా కులం కూడా, మా కులంలో ఎవరైనా కావచ్చు. నిజంగా చెప్పాలంటే నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, కానీ నా జాతి మొత్తం నిర్వీర్యమైపోయి మా జాతిని అవమానపరుస్తూ పోతుంటే నేను ఇంట్లో కూర్చోవడానికి సిద్ధంగా లేను. నాకు వచ్చినా రాపోయినా నా జాతికి నాకు నా డిమాండ్స్ చూడండి. వర్గీకరణ కోసము ప్రాణాలు ఇచ్చి మళ్ళీ మసి అయిపోయినటువంటి వాళ్ళకు ₹1 కోటి ఇవ్వమని అడిగితే మాదిగల మీటింగ్ పెట్టమంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా పెట్టకపోవటం చాలా బాధాకరం. ఆయన వర్గీకరణ చేశారు, ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్పాము మేము, కానీ దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఆయన లేడు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మీరు మాదిగల మీటింగ్ పెట్టండి. మీరు మొన్న పార్లమెంట్ సీట్లో అన్యాయం జరిగింది మాకు, మీరు మిగతా పదవులన్న మా వాళ్ళకు న్యాయం చేయండి. కార్పొరేషన్లు ఇవ్వండి 10 మా వాళ్ళకి, వినరా? నీకు కౌన్సిల్లో మా వాళ్ళు లేరు, మీరు దాంట్లోనైనా మా వాళ్ళకి ఇవ్వండి, 2-3 ఇవ్వండి. కాబట్టి మీరు బ్యాలెన్స్ అన్న చేయండి. రాబోయే కాలంలో ఆ తప్పు జరగకుండా చూస్తామని చెప్పండి, వినరా? ఎంత దుర్మార్గం అంటే అందరు భూములు తీసుకురాయా అన్ని కులాలకు, మా కులానికి మాత్రం ఎకరం భూమి కూడా ఇవ్వలేదు. ఒక 10 ఎకరాల భూమి ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఒక మాదిగా భవన్ కట్టుకుంటామని మేము అడుగుతున్నాం. సచిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఇవన్నీ కాని పనుల ఏమండి? కాబట్టి మీరు లోకసభలో మాదిగోని పోనీయరు, రాజ్యసభలో మాదిగోని పోనీయరు, అసెంబ్లీలో మాదిగోలను రానియరు. మరి ఎక్కడ మేము బతికేది? ఈ రాష్ట్రంలో ఉండటమా, ఇంకెక్కడన్నా మేము పారిపోవాల్సిన అవసరం ఉందా? మోత్కుపల్లి గారు, నేను స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతా. మీరు పెట్టినటువంటి మాదిగ మహాశక్తిలో మీరు నిజంగా చైతన్యం రావాలి మా జాతిలో అంటున్నారు, అధికారంలోకి రావాలంటున్నారు. ఈ చైతన్యంలో నడుస్తున్నటువంటి మీతో పాటు ఇతర పార్టీలో ఉన్నటువంటి మీ జాతికి సంబంధించిన నాయకులు మీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు. వారితో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిరా? నేను అందరితో మాట్లాడుతున్నా తమ్ముడు. నిన్న కూడా నేను మహబూబ్నగర్కి వెళ్ళాను. అక్కడ మాదిగా సర్పంచులు కానీ కౌన్సిలర్లు కానీ సుమారు 400-500 మంది వచ్చారు, ముఖ్య నాయకులు వచ్చారు. వాళ్ళందరూ కూడా మాదిగ మహాశక్తి వర్ధిల్లాలని నినాదం ఇవ్వగలిగారు. మాదిగ ఓటు మాదిగలకే అనేది ఇప్పుడు మా నినాదం. మాదిగల ఓటు మాదిగలకే, మాదిగ ఓటు మాదిగలకే అనేటువంటిది మా ప్రత్యేకమైన నినాదం. వేరేళ్ళకి వేయడానికి వీల్లేదు. సపోజ్ ఒక మాలా మాదిగ ఇద్దరు ఉన్నారనుకోండి, 2 పార్టీలలో వేరువేరుగా ఇచ్చారనుకుందాం మనం, కానీ ఇక్కడ కులాన్నే చూడమంటున్నా నేను. మనం చట్టసభలలోకి రావడానికి ఎదగాలంటే కులాన్నే చూడాల్సిన అవసరం, పార్టీలను చూడొద్దు. పార్టీలను చూస్తే మనకి ఇయర్. ఎప్పుడైతే కులానికి నువ్వు ఓటేసేది అలవాటు అవుతుందో ఆటోమేటిక్గా అన్ని కులాలు కూడా జనాభా ఎవరిది ఎక్కువ ఉంది, ప్రతి కులంలో ప్రతి నియోజకవర్గంలో 50,000 మంది ఉన్నాం. టోటల్గా చూస్తే 50,000 మంది ఉన్నాం నియోజకవర్గంలో, టోటల్గా 70 లక్షల మంది ఉన్నాం. ఇప్పుడు మోత్కుపల్లి గారు, మీరు చాలా సీనియర్ నాయకులు. కులాలతో రాజకీయాల్లో సాధ్యమైతే అంటారా? ఎమ్మెల్యే అయ్యో భలే ఉన్నారాయా, కులాలే కదా ఇప్పుడు, కులాలతో రావాలి కూడా. అట్లా అంటే రెడ్లు చాలా 1%, 2% వాళ్ళు కరెక్ట్. మీరు అన్నట్టుగా ఒకవేళ కులాలే బేస్ అయితే మరి వాళ్ళు గెలవద్దు. మరి వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారు? వాళ్ళు 1%. రాజకీయ చైతన్యం లేకనే ఇట్లా జరుగుతుంది. రాజకీయ చైతన్యం అనేది కులాల్లో వస్తే ఏమైందంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, లేకపోతే ఆ వర్గాల వాళ్ళంతా ఒకటవుతారు. తప్పకుండా రేపు రాజ్యాధికారం కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా నేను చెప్పేది ఏంటంటే, నా జాతి వరకు నేను చెప్పేది ఏంటంటే, మేము బిచ్చగాళ్ళగా ఉండదలుచుకోలేదు, మేము అడక తినే వాళ్ళగా ఉండదలుచుకోలేదు, అవమానపరిస్తే ఊరుకోదలుచుకోలేదు. మాకు రాజ్యసభ సీట్లు ఇవ్వకపోయినా ఊరుకోం, మీరు లోకసభ సీట్లు ఇవ్వకపోయినా ఊరుకోం. రేపు వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా మాకు అసెంబ్లీ స్థానాలు కానీ, మరి అదేవిధంగా శాసన మండలిలో కౌన్సిల్ ఎన్నికల
సభలో కానీ మా వాళ్ళు మా జనాభా ప్రాతిపదికన మాకు సీట్లు ఇవ్వాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.